ఒకే కుటుంబంలో పుట్టిన ఒకే తల్లి తండ్రికి పుట్టిన ఆ సంతానం అంతా ఒకే రీతిలో ఉండక్కర్లేదని తేలిపోతుంటుంది. నిన్న పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చేసిన స్పీచ్కి ఆయన సోదరి శ్రీమతి షర్మిల గారు కానీ, అలాగే వారి చిన్నాన్నగారి కుమార్తె అయిన సునీత గారు కానీ వారు మాట్లాడుతున్న దానికి ఎంత తేడా కనపడతా ఉందండి. నిజంగానే జగన్ గారు ఎంత హుందాగా, ఎంత పద్ధతిగా తను చెప్పదలుచుకున్న పాయింట్ని క్లారిటీగా, అట్లాగని చెప్పి ఎక్కడా దాచుకోకుండా నిర్ద్వందంగా చెప్తూ కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదే షర్మిల గారు, సునీత గారు వాళ్ళు హద్దులు దాటిపోయి కుటుంబ గౌరవాన్ని కూడా మంటగలిపేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యేకించి ఈ కేసులో మాట్లాడుతున్న తీరు, ఇదంతా కూడా చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. నిజానికి వైఎస్ఆర్కి ఉన్నటువంటి అభిమానుల్లో చాలామంది ఈ రోజున బాధపడుతున్నారు. ఏమిటి షర్మిల గారు, సునీత గారు ఇట్లా మాట్లాడుతున్నారు, అనవసరమైన ఆరోపణ చేస్తున్నారు, చివరికి సొంత అన్న మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని అంతా బాధపడుతున్న టైంలో నిన్న పులివెందులో వచ్చి నామినేషన్ వేసిన సందర్భంగా జగన్ గారు చేసిన స్పీచ్లో చాలా క్లారిటీగా, ఒకటి షర్మిల సునీతలకు కలిపి సమాధానం ఇచ్చారు, రెండు పులివెందుల ప్రజలకి తాను ఏం చేస్తున్నానో చాలా చెప్పారు, తద్వారా ప్రజలకి గౌరవాన్ని ఎలా తెచ్చింది వివరించారు. ఆ తర్వాత పులివెందుల, కడప, రాయలసీమ సంస్కృతి అంటూ అవమానిస్తున్న వారికి కూడా ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. చివరిగా రాష్ట్రం అంతటికి కూడా ఎలాంటి గౌరవాన్ని తీసుకొస్తోంది, ఎలా పనిచేస్తుంది కూడా వివరించారు. సరే, ఆ విషయాల్ని పక్కన పెడితే వివేక హత్య కేసులో జగన్ గారు మొదటిసారిగా మరింత స్పష్టతతోటి, గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినా చాలా ఇండైరెక్ట్గా చెప్పారు, కానీ ఈసారి చాలా స్పష్టంగా ఆయన చెప్పేటట్లు షర్మిల గారు కానీ, సునీత గారు కానీ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా జగన్ గారు ఎక్కడా తన హుందాతనాన్ని వీడలేదు. షర్మిల గారి పేరు కానీ, సునీత గారి పేరు కానీ ప్రస్తావించకుండా చెల్లెమ్మలు అంటూ చాలా పద్ధతిగా మాట్లాడారు. నాకైతే ఒకసారి షర్మిల గారి గురించి ఆలోచిస్తే, ఇద్దరూ ఒకే సంతానం కదా, ఒకే కుటుంబానికి పుట్టిన పిల్లలు కదా, ఇంత తేడా ఏంటా అనిపించింది. బట్ సరే, అది ఏ కుటుంబంలో అయినా ఉండొచ్చు, చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతి గారు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. అలాగే చంద్రబాబు గారు, నారా రామ్మూర్తి నాయుడు గారి మధ్య అంతరాలు వచ్చినాయి. అలాగే చంద్రబాబు గారు ఏకంగా తన మామ ఎన్టీ రామారావుని కిందకి లాగేసి తాను పదవిలోకి వచ్చారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంత మాత్రం చేత ఒక కుటుంబంలో విభేదాలు రాకూడదని లేదంటానికి మాత్రమే ఆ ఉదాహరణలు చెప్పడం జరిగింది. అయితే షర్మిల గారి విషయానికి వస్తే, షర్మిల గారు మొదటి నుంచి అన్నతోటి ఉన్నట్లుగానే కనిపించారు. ఆ తర్వాత ఎలక్షన్లో మొదటిసారి ఓడిపోయిన తర్వాత ఆమె పెద్ద సీరియస్గా రాజకీయాల్లో ఉన్నట్లు అనిపించాల. జగన్ గారే తన సొంతంగా పాదయాత్ర చేసుకుని, తనే ఎజెండా పెట్టుకుని మొత్తం మీద ఒక ఊపు తీసుకొచ్చి చివరికి ఎలక్షన్లప్పుడు మాత్రం ఆమె కూడా వచ్చారు. ఆ తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే, ఆమెకి ఏదైనా పదవి ఇస్తే బాగుంటుందా అని ఒక ప్రచారం జరిగింది. కొంతమంది అభిప్రాయపడ్డారు కూడా. నేను కూడా చూశాను ఈ ఎట్లా వ్యవహారం ఎట్లా జరుగుతుంది అంటే, నేను కూడా ఈ విషయం మీద మాట్లాడితే అది ఒకసారి పదవి ఇస్తే మళ్ళీ అది ఇంకే రకంగా వెళ్తుందో. ఎందుకంటే చంద్రబాబు గారి గొప్పతనం ఏంటంటే, అవసరమైతే మద్దతు ఇది తన జగన్ ప్రత్యర్థులకు మద్దతు ఇస్తారు, ఒకవేళ కాకపోతే ఆయనే తిట్టేవారు. షర్మిల గారికి నిజంగానే ఒక పదవి ఇచ్చున్నారనుకోండి, అప్పట్లో చాలామంది అనుకునేవారు కదా, ఇచ్చుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు తిట్టేవాళ్ళు, ఎంత కుటుంబానికి రాసి ఇచ్చేశాడు, షర్మిల అన్న అట్లా అని అవినాష్ వీళ్ళందరినీ కలిపి తిట్టేవాడు. సో ఏ కారణం వల్ల కానీ కుటుంబాన్ని మరీ అధికార కేంద్రంగా మార్చకుండా ఆయన జగన్ గారు చాలా జాగ్రత్తగా పాలించారు. అందుకే ఆయన ఒక మాట అన్నారు, కుటుంబం కోసం, కుటుంబంలో వాళ్ళు లేదా బంధువుల కోసం కోటీశ్వరం చేయడానికి నేను ఈ పదవికి రాలేదు, కేవలం పేద ప్రజలకి సేవ చేయడం కోసమే ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టానని చాలా ధైర్యంగా చెప్పారు. అప్పుడు నాకు గుర్తు వచ్చిన పాయింట్ ఏంటంటే, కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్టీపీ అంటే తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు షర్మిల గారు ఆవిడతోటి సెయిల్ అయ్యారు రాజకీయంగా. వారు ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్ళంగానే వెళ్ళి రాజకీయాల్లో పాల్గొని జగన్ గారిని విమర్శించడం మొదలుపెట్టగానే
ఆయన రాఘవరెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈవిడ భర్త ఇద్దరు కలిసి ఏదో కొన్ని ఫైళ్ళు తీసుకెళ్లారని, అందుకు జగన్ గారు ఒప్పుకోలేదని, తత్ఫలితంగానే ఈ అంతరం ఏర్పడిందని ఆయన చాలా మొహాటం లేకుండా అనేక విషయాలు అట్లాంటివి చెప్పారు. ఇప్పుడు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కరెక్ట్, ఆవిడికి నిజంగా పదవి ఇచ్చి ఉంటే ఇంకా గందరగోళం చేసి ఉండేది. ఆయన ఆ కారణంతో కాకపోయినా ఎందుకు జనరల్ విమర్శలు వస్తాయని బహుశా జగన్ గారు ఆలోచించి కుటుంబం మొదనికి దూరంగా లేదా బంధువులకు దూరంగా రాజకీయాలు చేస్తూ వచ్చి అధికార రాజకీయాలు చేస్తూ వచ్చారు కాబట్టి, అధికారాన్ని ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి అదొక యాంగిల్. కానీ ఒకవేళ నిజంగా ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ షర్మిల గారు రచ్చరచ్చ చేసేదేమో అనేటువంటి అభిప్రాయం నాకైతే ఇప్పుడు కలుగుతూ ఉంది. బహుశా ఆవిడ కోరుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, బట్ జనం కొన్ని వర్గాల్లో ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి నాకు ఈ కామెంట్ చేయాలని అనిపించింది. నిజానికి షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టాలన్న ఆలోచనకు వచ్చారు. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందో అయినప్పటికీ కూడా జగన్ గారు వద్దు అని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చాలా స్పష్టంగా ఆవిడ ఇష్టం, ఆవిడకి స్వేచ్ఛ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత మాకు సంబంధం లేదని, ఆవిడ రాజకీయాలతో ఆవిడ ఇష్టం అని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు చివరికి వ్యక్తిగత సంబంధాలను కూడా ప్రభావితం చేసేలాగా షర్మిల గారు రాజకీయాలు చేయటం అనేది చాలా దురదృష్టం. నిజంగానే కొన్నిటికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఈవిడే చెప్పింది కదా, తెలంగాణలో పర్యటిస్తూ నేను కాంగ్రెస్లో చేరతానా, మా నాన్నగారి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ తోటని అన్న ఆమె చివరికి కాంగ్రెస్ వాళ్ళతోటే చేయగలపడం కానీ, అన్నిటికీ మించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వారి ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూలు ఇవ్వటం చాలా అప్రదిష్ట అనిపించింది. ఏమిటి వీడి ధోరణి ఇట్లా ఉందేంటి అని. సో అప్పటి నుంచి మొదలైంది ఈ పరిణామం అంతా. అక్కడి నుంచి క్రమేపీ వస్తూ చివరికి వివేక హత్య కేసులో కూడా షర్మిల గారు, సునీత గారు మాట్లాడిన తీరు ఖచ్చితంగా ఆ కుటుంబానికి మచ్చ తెచ్చేలాగా ఉంది. ఆ కుటుంబానికి మచ్చ తేవటం కంటే వాళ్ళిద్దరూ కూడా తమ ప్రతిష్టను కోల్పోయారు. మరి వీళ్ళే వివేక హత్య జరిగినప్పుడు చంద్రబాబు గారికి గవర్నమెంట్ ఉంది కదా, ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు. సో వీటన్నిటికీ జగన్ గారు నిన్న చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అవినాష్ మీద కావాలని బురద వేస్తున్నారని, వివేకాకి రెండో భార్య ఉందన్న సంగతి కూడా ఇంతవరకు ఎన్నడూ జగన్ గారు మాట్లాడాల. కానీ చివరికి వివేకా గారి కూతురు కానీ అలాగే తన సోదరి కానీ వల్లే మాట్లాడాల్సిన పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇవన్నీ చూస్తే రాజకీయంగా షర్మిల గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం ఖచ్చితంగా తప్పని, పైగా నాకు ఆశ్చర్యం ఇప్పుడు గుర్తుకొచ్చింది, పసుపు చీర కట్టుకుని వెళ్ళడం ద్వారా, పసుపు చీర కట్టుకోవడం తప్పని కాదు కానీ, బట్ ఆ రకంగా అంటే అప్పటికే ఆమె ఆ రకంగా ట్యూన్ అయ్యారా చంద్రబాబు గారు వాళ్ళ లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం కానీ, అంటే అప్పటికే వాళ్ళతోటి రాజకీయంగా కానీ కుటుంబ పరంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయన్న అనుమానానికి ఆస్కారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆవిడ వ్యవహార శైలి మొత్తం ఆ రోజుల్లోనే డౌట్ వచ్చేది, ఈవిడ ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉంటుందా అని అనుకునేవాళ్ళం. అయితే సరే తెలంగాణకి పరిమితం అవుతానంటున్నారు కదా అని అనుకున్నాం. కానీ ఊహించినట్లుగానే చంద్రబాబు గారు లేదా రాధాకృష్ణ గారు వీళ్ళు సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా కావాలని ఆంధ్రప్రదేశ్కి పంపించారు. ఆమె వాళ్ళ తరఫున పనిచేసే ఒక మెకానికల్గా మారిపోయారు. ఆవిడ యంత్రంగా మారిపోయి ఆవిడకి పేరు కాంగ్రెసే కానీ దాదాపు చంద్రబాబు గారికి వారు కోరుకున్నట్లుగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్నట్లుగా కనపడతా ఉంది. అందుకే నిన్న జగన్ గారు చాలా స్పష్టంగా కుటుంబానికి లేదా బంధువులకి సంపాదించుకోవడానికి నేను లేను అని చెప్పడం అనేది చాలా ధైర్యంతో కూడిన విషయం. అలాగే రాయలసీమ సంస్కృతి, పులివెందుల సంస్కృతి వీటన్నిటికీ తెలుగుదేశం కానీ, ఈనాడు రామోజీరావు కానీ, రాధాకృష్ణ గారు కానీ వాళ్ళు రాసే వాటన్నిటికీ కలిపి ఒకేసారిగా సమాధానం ఇచ్చి చాలా మంచి పని చేశారు. అలాగే తను పులివెందులకు చేసిన అభివృద్ధి గురించి కూడా వివరించారు. సో వీటన్నిటికంటే ముఖ్యమైనది అందరినీ ఆకట్టుకున్న అంశం ఏంటంటే వివేకా హత్య కేసులో జగన్ గారు ఓపెన్ అయ్యి చాలా క్లారిటీగా చెప్పడం, దాంతో షర్మిల, సునీతలు ఆత్మరక్షణలో పడ్డే పరిస్థితిని ఆయన తీసుకొచ్చారని చెప్పాలి.